బైపాస్ సర్జరీ చేసిన తర్వాత అది ఇంకా స్టాపా? లేకపోతే మళ్ళీ ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి కదండి, వాటిల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతే వాటికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక పైప్ ఉందనుకోండి, ఆ పైప్లో మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వచ్చాయి, పైప్ బ్లాక్ అవుతుంది. అయితే వేరే పైప్ని తీసుకెళ్ళి ఆ బ్లాక్కి చివర బ్లాక్ తర్వాత వేరే పైప్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఆ బ్లాక్ని మనం బైపాస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. అంటే ఇప్పుడు రోడ్ బ్లాక్ అయితే మనం బైపాస్ రోడ్లో పోయినట్టుగా ఉంటుంది. రైట్. సో అది మనం చేసే సర్జరీ. ఓకే. ఇప్పుడు ఏవైతే బ్లడ్ వెజల్స్ మనం కనెక్ట్ చేస్తామో ఆ వెజల్స్ అన్నీ కూడా మనకి వేరే బాడీ పార్ట్లోంచి తీసినవి, చేతిలోంచి లేదా ఛాతి వెనక భాగంలో ఒక రక్తనాళం ఉంటుంది, చేతిలోంచి కాళ్ళలోంచి. ఇవి కామన్గా మనం యూజ్ చేసే కండ్యూట్స్ అంటారు. అంటే కొత్తగా కనెక్ట్ చేసే రక్తనాళాలు ఎక్కడివి అంటే మన బాడీలోంచే తీసి పెడతాం అనమాట. సో ఏవైతే రక్తనాళాలు మనం తీసి పెడతామో అవన్నీ క్లీన్ బ్లడ్ వెజల్స్ అండి. వాటిలో ఇప్పటివరకు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అట్లా ఉండవు. అవి క్లీన్ బ్లడ్ వెజల్స్. అవి తీసి గుండెకి కనెక్ట్ చేసిన మరుక్షణం నుంచి అవి గుండెకి సంబంధించిన రక్తనాళాల లాగా బిహేవ్ చేస్తాయి.